ఒక కోర్టులో జరిగే పరిణామాన్ని వార్తని వార్తగా ఇవ్వాలి. కోర్టులో జరిగేటటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు వార్తలు ఎట్లా తయారైనాయి అంటే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆర్గ్యుమెంట్ని గురించి హైలైట్ చేయడం, లేదా కామెంట్స్ గురించి హైలైట్ చేయడం. అదే కనుక అనుకూలంగా వస్తే అదే బ్యానర్ హెడ్డింగ్ పెట్టడం. ఎవరి వైపుకి వాళ్ళు మీడియా వెళ్ళిపోవడంతో నిజాలు చచ్చిపోతున్నటువంటి రోజులు. ఇక్కడ సజ్జల భార్గవ్కి సంబంధించి క్వాష్ చేయమంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఏది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు BNS 111 కిందన పెట్టారు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పెట్టారు. ఇది సోషల్ మీడియాకు వర్తించదు అంటూ క్వాష్ పిటిషన్ వేశారు. వాస్తవంగా సజ్జల భార్గవ్కి ఇంతకుముందు రాష్ట్ర హైకోర్టులో తాత్కాలిక అరెస్ట్ మీద స్టే వచ్చింది. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించి హైకోర్టులోని మీ వాదనలు వినిపించుకోండి అని చెప్పింది. అంటే ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాట్ఫామ్ అది అన్నటువంటి. అయితే ఇక్కడ సజ్జల భార్గవ్కి చొక్కెదురు అయింది, అందులో హైకోర్టుకే పొమ్మనమని చెప్పింది అన్నటువంటి కోణంలో వార్త. అదే సందర్భంలో క్వాష్ పిటిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పిందని మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన, ఒకసారి ఆ వాదన ఏంటి అన్నటువంటి పాయింట్ వింటే మనకి అంటే ఇది ఎట్లా అయిపోయినాయి అంటే ఎవరి వాదనలు వాళ్ళదే అన్నటువంటి రోజుల కిందకి మారిపోయింది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. ఆ ముద్దాయి మీద 2 చార్జ్ షీట్లు మినిమం ఉండాలి. ఇక్కడ చార్జ్ షీట్లు అఫెన్సెస్ లేవు, అయినా కూడా 111 పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఫ్యాసిస్ట్ ధోరణి, ఫ్యాసిస్ట్ పోకడ మాత్రమే. 111లో చెప్పబడినటువంటి ఏ అంశానికి కూడా వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టిన కార్యకర్త, ఏ కార్యకర్త కూడా ఆ చట్టం కింద రాడు అనేది మా ప్రధానమైనటువంటి వాదన. గౌరవ సుప్రీంకోర్టు వారు మా వాదనలు మన్నించి ఏ కేసులో కూడా ఏ ముద్దాయి మీద కూడా కంటిన్యూయింగ్ అఫెన్స్ కింద 2 చార్జ్ షీట్లు ఉన్నాయా? లేవే. ఈ పోస్టింగ్స్ 1/7/2024 ఉందని కదా, అప్పుడు ఉండేటువంటి చట్టం IPC కదా. మీరు BNS 111 తీసుకొచ్చి ఇంతమంది వేల మంది కార్యకర్తలను వేధించడం సబబు కాదు కదా, చట్టసమ్మతం కాదు కదా. ముఖ్యంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, అతని కస్టడీలో పెట్టుకుంటారు, అతని ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కన్ఫెషన్ ఒప్పుదల స్టేట్మెంటు, దాని ద్వారా ముద్దాయిలు చేస్తున్నారు ఏ నుంచి జడ్ దాకా. అదే ముద్దాయిని మళ్ళీ ఇంకో స్టేషన్ తీసుకుపోతున్నారు, మళ్ళా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మళ్ళా కొన్ని వందల మందిని ముద్దాయిలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ వలయం, విష వలయం, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలకి పాశమైనటువంటి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలో ఈరోజు ఊరట జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఇవన్నీ క్వాష్ చేసుకునే దానికి అర్హులు. క్వాష్ ఇవన్నీ గ్రౌండ్స్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా క్వాష్కి అర్హం కాబట్టి మీరు గౌరవ ఏపీ హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్లు వేసుకోండి. అప్పుడు దాకా భార్గవ్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇది సజ్జల భార్గవ్కి ప్రొటెక్షన్ ఇచ్చారు. అదే సందర్భంలో వీటిని క్వాష్ చేయడానికి అర్హత కలిగినవని సుప్రీంకోర్టు చెప్పిందనేమో పొన్నవోలు చెప్తున్నారు. లేదు, నీకు ఇక్కడ ఈ కోర్టులో కాదు కిందకి వెళ్ళి తేల్చుకోమని చెప్పిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. లేదా వాళ్ళ మీడియా కూడా. ఏది నిజం అన్నటువంటిది ఫైనల్గా రేపు పొద్దున తేలాల్సి ఉంది.